కోడలి ఉపాయం. రామనాథపురంలో నివసించే సూరమ్మ మహా గయ్యాళి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటి మాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తుండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకుని ఎర్రకారంతో నంజుకుని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది. అప్పటి నుంచే లలితకు తను కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకుంది. తీరా దోశ వేసుకోబోయేటప్పటికి పెనం మీద సుయీమని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి, అమ్మో అమ్మో, నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోశలు అన్నీ తనే వేసుకుని తినేసింది సూరమ్మ. లలితకి ఏడుపొచ్చింది. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత. పెనం మీద నుంచి సుయీమని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే, దోశలు కాదత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. 3వ సారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియటం లేదు. అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సొయ్యమని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకుని తినేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. నీతి: మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు. కథ సమాప్తం. వినతగ్గ మాట. విక్రమసేనుడనే రాజుకు చతురుడు మహామంత్రి. రాజకార్యాలకు మంత్రి సలహాలనే పాటించే మంచి అలవాటు రాజుకుంది. అందువల్ల చతురుడు సమాలోచనలకు 10 మంది మంత్రులను నియమించాడు. రాజుకు సలహా ఇచ్చే ముందు ఆయన మంత్రులతో విషయం చర్చించేవాడు. 10 మంది మంత్రుల్లో సచీంద్రుడనే తుంటరివాడొకడున్నాడు. అందరూ అవునంటే కాదనటం, కాదంటే అవుననడం వాడి అలవాటు. రాజకార్యాల సమాలోచనకు అటువంటి వాడి అవసరం ఉంటుందని భావించి మహామంత్రి వాణ్ణి భరిస్తూ వచ్చాడు. మిగతా మంత్రులకు మాత్రం వాడి ధోరణి బొత్తిగా నచ్చేది కాదు. అయితే వారికంటే సచీంద్రుడే ఎక్కువ అసంతృప్తిని ప్రకటిస్తూ, మీరంతా ఒక్కటి, ఎన్ని చెప్పినా నా మాటలు ఏమాత్రం సాగనివ్వరు, అందువల్ల దేశం బాగుపడకుండా పోతోంది అంటుండేవాడు. సచీంద్రుడికి చాడీలు చెప్పే గుణం కూడా ఉంది. వాడు తరచుగా రాజును కలుసుకుని తన మాట ఎవరూ వినడం లేదని గోల పెట్టేవాడు. రాజు వాడితో, మహామంత్రి నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి విలువిస్తాడు. నీ అభిప్రాయం అధిక సంఖ్యాకులతో కలవడం లేదంటే నీలోనే ఏదో లోపముంది, అది తెలుసుకుని సరిదిద్దుకో అన్నాడు. తర్వాత విక్రమసేనుడు మంత్రులందర్నీ పిలిచి సచీంద్రుడి పితూరి గురించి చెప్పి, మీలో ప్రతి ఒక్కరికి ఏదో సమయాన ఇలాంటి భావం కలగవచ్చు, కానీ అధిక సంఖ్యాకుల అభిప్రాయానికి విలువనివ్వడంలోనే మీ విలువ కూడా పెరుగుతుందని గుర్తుంచుకోండి అన్నాడు. రాజు వెళ్ళిపోయాక మంత్రులందరూ సచీంద్రుణ్ణి హేళన చేస్తూ, అందరితో కలిసేలా ఆలోచించడం నేర్చుకుంటే నీ మాటకు విలువ ఉంటుందని రాజుగారు అంటున్నారు, గుర్తుంచుకో అన్నారు. సచీంద్రుడు కోపంగా, చూస్తుండండి, మీ అందరితో కలవకపోయినా రాజుగారు నా మాట వినేలా చేస్తాను అన్నాడు. ఆ తర్వాత ఒకసారి విక్రమసేనుడు వేటకు వెళ్ళి వచ్చాడు. సచీంద్రుడు మంత్రులందర్నీ పిలిచి, మన రాజుగారు వేటలో అద్భుతమైన చాకచక్యం, సాహసం ప్రదర్శించి వచ్చారు. ఆయన్ను మనం అందరం ప్రత్యేకంగా వెళ్ళి అభినందించాలి అన్నాడు. ఇందుకు మిగతా మంత్రులెవ్వరూ అంగీకరించక, మన రాజుగారికి ఇది అతి సామాన్య విషయం, ఏదైనా మహాకావ్యం రాసిన, యుద్ధంలో గొప్ప విజయం సాధించిన, రాక్షస సంహారం చేసిన, ఏదైనా మహాకార్యం తలపెట్టినా అభినందించాలి తప్ప ఇంత చిన్న విషయానికి అభినందించబోవడం తగదు అన్నారు. అయితే చతురుడు మాత్రం, సచీంద్రుడు చెప్పింది సకారణంగానే ఉంది, మనం రాజుగారిని తగు విధంగా అభినందిద్దాం అని తీర్మానించి అందుకు ఏర్పాట్లు చేయమని సచీంద్రుణ్ణే నియమించాడు. ఇది విని సచీంద్రుడు మిగతా మంత్రుల వంక తిరస్కారంగా చూసి నవ్వి అక్కడి నుంచి గర్వంగా తలపైకెత్తి వెళ్ళిపోయాడు. ఈ జరిగిన దానికి మిగతా మంత్రులు చిన్నబుచ్చుకోవటం చూసి చతురుడు వారితో, వేటకు వెళ్ళి వచ్చిన రాజుగారిని ఇలా అభినందించడం అది
నాకు అవసరం అనిపించడం లేదు. కానీ మన సచీంద్రుడికి పితూరీలు చెప్పే అలవాటుంది. కారణం ఏదైనా తనను అభినందిస్తానంటే వద్దనడం రాజ్యమేలే ఏ రాజుకు నచ్చదు. అందువల్ల ఆయన సచీంద్రుడి చెప్పుడు మాటలు వినడం ప్రారంభిస్తాడు. అది దేశానికి మంచిది కాదు. ఒకవేళ మీలో ఎవరైనా దీన్ని గురించి చెప్పి ఉంటే నేను తిరస్కరించేవాణ్ణి. సచీంద్రుడు చెప్పడం వల్ల వినక తప్పలేదు. కొన్ని విషయాల్లో ఇది సకారణం అవునా కాదా అనే కాక దాని పరిణామాలు కూడా ఆలోచించి జాగ్రత్తగా ప్రవర్తించాలి అన్నాడు. దీనికి మిగతా మంత్రులు సంతృప్తి చెందక, అయితే పితూరీలు చెబుతాడని భయపడి వాడు చెప్పినవన్నీ చేస్తామా? ఇలా పితూరీలు చెప్పేవాణ్ణి మన మంత్రిమండల్లో ఉంచడం ఎందుకు? తొలగించి వేయవచ్చు కదా అన్నారు. చతురుడు 1-2 క్షణాలు మౌనంగా ఆలోచిస్తూ ఊరుకుని తర్వాత మంత్రులతో, లోకంలో వితండవాదం చేసే వాళ్ల కొరత ఏమీ లేదు. అయితే ఒక్కొక్కసారి అలాంటి వాళ్ల వల్ల వినేవాళ్లకు పనికి వచ్చే విశేషాలు బయటపడుతుంటాయి. సచీంద్రుడి సంగతే చూద్దాం. అతడు తెలివైనవాడు. మనందర్నీ కాదని తన మాట నెగ్గేలా చేస్తానని సాధించాడు. అతడిలోని ఆ తెలివిని మనం తెలివిగా ఉపయోగించుకోవాలి. మంత్రిమండల్లో ఇలా వితండవాదం చేసేవాడొకడెప్పుడూ ఉండాలి. అతడి తెలివి మనకు ఉపయోగం. అతడి మూర్ఖత్వాన్ని మనం సంఖ్యాబలంతో ఓడిస్తాం అన్నాడు. అప్పటికి మంత్రులందరూ తృప్తిపడి చతురుడి తెలివిని ఎంతో మెచ్చుకున్నారు. కథ సమాప్తం.